హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా శ్రీనివాస వెహికల్ సేల్స్. ఫ్రెండ్స్, మీకు వీడియోలో కనిపిస్తున్న వెహికల్ వచ్చి 2024 డిసెంబర్ వెహికల్ అండి. ఈ వెహికల్ అయితే సేల్కి ఉంది. ఈ వెహికల్ని అయితే కంటిన్యూ ఫైనాన్స్ ఇస్తారు. సో ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఏలూరు డిస్టిక్, ద్వారకా తిరుమల దగ్గరలో అయితే ఈ వెహికల్ ఉందండి. సో ఈ వీడియోలో అయితే నేను వెహికల్కి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తాను. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ ఆటోని అయితే 360 డిగ్రీ వ్యూ చూపిస్తూ వెహికల్కి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ యూజ్ చేస్తున్నట్టయితే మన ఛానల్ అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సో అలాగే వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వెహికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇదైతే కంటిన్యూ ఫైనాన్స్లో అయితే ఇస్తారండి. ఇది 2024 డిసెంబర్ బండి అండి. సో వెహికల్స్ డీటెయిల్స్లో పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది 2024 డిసెంబర్ వెహికల్ అండి. సో 2025 డిసెంబర్ వరకు అయితే ఇన్సూరెన్స్ ఉంటుందండి. అలాగే దీనికి ట్యాక్స్ అయితే ఉండదండి. సో లైఫ్ ట్యాక్స్ వెహికల్, ఇది ఆంధ్రప్రదేశ్ కాబట్టి. అలాగే ఆంధ్రప్రదేశ్లో దీనికి ట్యాక్స్ అయితే లేదండి, లైఫ్ ట్యాక్స్ అయితే ఉంటుంది. సో ఇక ఫిట్నెస్ విషయానికి వచ్చినట్లయితే 2027 డిసెంబర్ వరకు అయితే ఫిట్నెస్ అయితే ఉంటుందండి. సో పేపర్స్ చూసినట్లయితే ఏ ఇబ్బంది లేదండి. ఒకసారి మీకు టైర్లు చూపిస్తాను చూడండి. బండి 3 టైర్లు కూడా చూపిస్తాను. ఇది ఫ్రంట్ టైర్ అండి, సీల్ టైర్ ఉంది. ఒకసారి స్టెఫ్నీ కూడా చూపిస్తాను చూడండి. స్టెఫ్నీ కూడా అయితే అన్యూజ్డ్ అండి. ఇది సీల్ టైరే ఉంది. ఇది బ్యాక్ సైడ్ టైర్ అండి, ఇది సీల్ టైరే ఉంది. ఒకసారి చాసీ కూడా చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉందండి. అక్కడ స్క్రాచెస్ కండిషన్లో అయితే ఉంది. సో యాజ్ ఇట్ ఈస్గా కంపెనీ వెహికల్ ఎలా ఉంటుందో అలానే ఉంది. ఒకసారి మీకు ట్రక్ లోపల కూడా చూపిస్తాను చూడండి. ట్రక్ లోపల కూడా చాలా నీట్గా అయితే ఉందండి. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంటింగ్స్ కానీ అయితే ఏమీ లేవు. ఒకసారి ఆపోజిట్ టైర్ కూడా చూపిస్తాను చూడండి. ఇది ట్రక్కున్న బ్యాక్ టైర్ అండి, ఇది కూడా సీల్ టైరే ఉంది. ఒకసారి మీ క్యాబిన్ లోపల కూడా చూపిస్తాను చూద్దరుగా నాకండి. సో క్యాబిన్ లోపల చూసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే ఉందండి. ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి. రీడింగ్ అయితే ప్రస్తుతానికి 6957 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగిందండి. అలాగే ఈ బండికి ఉన్న టేప్ రికార్డర్ అయితే ఓనర్ అయితే ఇవ్వనని చెప్పారు. సో టేప్ రికార్డర్ అయితే ఎవరండి, మిగతా రిమైనింగ్ అయితే బండితో పాటు వచ్చిన ఇస్తారు. టేప్ రికార్డర్ అయితే ఇవ్వనని అయితే చెప్పడం జరిగింది. బండి అయితే ఓవరాల్గా చాలా మంచి కండిషన్లో ఉంది. ఒకసారి మీకు బండి ఫైనాన్స్ డీటెయిల్స్ కూడా చెప్తానండి. అలాగే బండి బై హ్యాండ్ ఎంత అడుగుతున్నారో కూడా చెప్తాను. ఈ బండికి వచ్చి టోటల్ 38 ఈఎంఐస్ అయితే పెట్టడం జరిగిందటండి. సో ఇప్పటివరకు ఓనర్ వచ్చి 2 ఈఎంఐస్ అయితే కట్టడం జరిగిందండి. మిగిలిన 36 ఈఎంఐస్ అయితే ఎవరైతే కంటిన్యూ ఫైనాన్స్లో తీసుకోదలిచారో వాళ్ళైతే కట్టాల్సి వస్తుందండి. ఈఎంఐస్ అయితే ఏం పెండింగ్ లేవండి ఇప్పటివరకు. సో తీసుకున్న వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క ఈఎంఐ వచ్చి 9,840 రూపాయలు అయితే ఈచ్ ఈఎంఐ అయితే ఉందండి. కాబట్టి తీసుకున్న వాళ్ళు మిగిలిన 36 ఈఎంఐస్ అయితే కట్టుకోవాల్సి వస్తుందండి. సో పేపర్స్ చూసుకున్నా కూడా ఈ బండికి పేపర్స్లో కూడా ఏ ఇబ్బంది అయితే లేవండి, పేపర్స్ కూడా ఉన్నాయి. సో అలాగే బండికి ఓనర్ వచ్చి బై హ్యాండ్ 50,000 అయితే అడుగుతున్నారండి. సో బండి దగ్గరికి వచ్చి చూసుకున్నట్లయితే లిటిల్ బిట్ బార్గెన్ అయితే కొంచెం చేయొచ్చండి. ఎక్కువగా బార్గెన్ అయితే ఉండదండి, కొంచెం అయితే తగ్గించేస్తారు. సో మీలో ఎవరైనా ఈ వెహికల్ తీసుకోదలిచినట్లయితే నేను ఓనర్ కాంటాక్ట్ నెంబర్ని మీకు టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్ అయితే ఓనర్ కాంటాక్ట్ చేయండి. ఓవరాల్గా బండి అయితే మాత్రం చాలా జెన్యూన్ అండి, చాలా మంచి కండిషన్లో అయితే ఉంది. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అలా పెట్టినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందండి. అలాగే మీకు మా వీడియో యూస్ఫుల్గా అనిపించినట్లయితే మా వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీకు వెహికల్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్కి అయితే రిప్లై అయితే ఇస్తాను. అలాగే వెహికల్ సేల్ అయిపోయినట్లయితే నేను ఓనర్ నెంబర్ని అయితే తీసేస్తానండి. సో ఓనర్ నెంబర్ లేకుంటే మీకు వెహికల్ సేల్ అయిపోయినట్టండి. So please like, share, subscribe to our channel Dwaraka Srinivasa Vehicle Sales.